ఈవినింగ్ సార్, దిస్ ఈస్ చంద్రశేఖర్. డాక్టర్ విరంచి గారు ఇచ్చిన సబ్జెక్టు ప్లేజియరిజం. ప్లేజియరిజం అంటే నథింగ్ బట్ వితౌట్ గివింగ్ ఎనీ క్రెడిట్స్ కాపీ చేయటం, ఆ కంటెంట్ ఎత్తి రాసుకోవటం, వర్డ్ టు వర్డ్ రాసుకోవటం, దీన్ని ప్లేజియరిజం కింద తీసుకుంటున్నారు సార్. యాక్చువల్ గా అదర్ పర్సన్స్ వర్క్ వర్డ్ టు వర్డ్ అనేది ప్లేజియరిజం కింద తీసుకుంటున్నారు. పారాఫ్రేజింగ్ అనదర్ పర్సన్స్ వర్క్ వితౌట్ ప్రాపర్ సైటేషన్. ఈ సైటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. మన రిసెర్చ్ పేపర్ లో చూస్తే గనక మనం నెంబర్స్ ఇచ్చేస్తాం, ఇన్వర్టెడ్ కామర్స్ లో పెట్టుకుని పక్కన ఒక నెంబర్ ఇస్తాము, ఆ నెంబర్ తాలూకా రిఫరెన్స్ లాస్ట్ లో ఇస్తాం, మనం దాన్ని సైటేషన్ అంటాం. ఆ సైటేషన్ అనేది చాలా గుడ్ కల్చర్ సార్. దాన్ని మనం ప్రతి ఒక్కరితోటి ప్రాక్టీస్ చేయాలి. ఎకడమిక్స్ చాలా మందికి ఈ ప్లేజరిజం సంబంధించిన ఇంపార్టెంట్ రోల్ తెలియదు సార్. టు ఐడెంటిఫై అవర్ సెల్ఫ్, అవర్ ఓన్ వర్క్, వీ షుడ్ ప్రాక్టీస్ స్ట్రిక్ట్లీ ద ప్లేజరిజం. అంటే ఆ ప్లేజరిజం తాలూకా ఆ క్లచెస్ నుంచి మనం బయటకు రావాలి. దాన్ని ఎట్లా గుర్తించాలి, దాన్ని ఎట్లా రికగ్నైజ్ చేయాలి, ఏమేం చేయాలి, సైటేషన్ అనేది ఎట్లా ఇవ్వాలి, ఆ సైటేషన్ తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం తెలుసుకుని మనం ప్రాక్టీస్ చేసుకుంటా మన పిల్లలకంటే మరి కిండర్ గార్డెన్ వాళ్ళకి చెప్పకూడదు సార్. అప్ టు 10th వరకు కూడా అవసరం లేదు. 10th దాటిన తర్వాత ఇంటర్ అండ్ అబోవ్ నుంచి మనం ప్లేజరిజం అనేది వాళ్ళకి ఇన్వాల్వ్ చేసుకుంటూ వచ్చి గ్రాడ్యుయేషన్ కి వచ్చేసరికి వీ షుడ్ మేక్ దెమ్ ఎక్స్ప్రెస్ ఆన్ యువర్ ఓన్ వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెస్ ద యువర్ ఫీలింగ్స్ ఆన్ విత్ యువర్ ఓన్ కంటెంట్ అనేది మనం డెవలప్ చేయాలి సార్. ప్లేజరిజం అనేది లాటిన్ వర్డ్ నుంచి వచ్చిందండి. లాటిన్ వర్డ్ కి అర్థం ఏంటంటే కిడ్నాపర్. కిడ్నాపర్ అనే పదానికి లాటిన్ లో వాడుకునే పదం ప్లేజియారియస్. ప్లేజియారియస్ PLAGIARIUS ప్లేజియారియస్. దీనికి ఇంగ్లీష్ వర్డ్ ప్లేజరిజం, విచ్ మీన్స్ ద యాక్ట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ సమ్వన్ ఎల్సెస్ వర్క్ యాజ్ యువర్ ఓన్. అంటే వేరే వాళ్ళ బ్రెయిన్ బేబీని మన బేబీ కింద మనం ప్రజెంట్ చేయడాన్ని ప్లేజరిజం అని చెప్పని అంటారు. సో అంటే సైకలాజికల్ రీసెర్చర్స్ తర్వాత అకాడమిక్స్ ఏమంటారంటే ప్లేజరిజం ఈజ్ ఏ హ్యూమన్ కాన్సెప్ట్. ఇది ప్యూర్ గా మనిషికి సంబంధించిందే. అండ్ దట్ నాట్ యానిమల్స్ డోంట్ హ్యావ్ ద సేమ్ అండర్స్టాండింగ్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అని చెప్పిన వాళ్ళు అంటారు. బట్ ప్లేజరిజాన్ని మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాము అంటే దేర్ ఆర్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఆర్ దేర్. ప్లస్ వాళ్ళు NLP అనే కాన్సెప్ట్ బేస్ మీద వాళ్ళు ఈ ప్లేజరిజం ని వెరైటీ ఆఫ్ బేస్ లో ఏ బేస్ మీద వాళ్ళు డిక్టేట్ చేయడానికి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ వాడుతున్నారు. అందులో కాపీలిక్స్ ఒకటి, ఇంకోటి 1 minute, ఇంకోటి కాపీపీడియా అని చెప్పి ఇంకొకటి ఉంది. ఈ రెండు కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా వాడేసి వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు. ఈవెన్ US లో కూడా ఇట్స్ వెరీ క్లియర్. నౌ దే హ్యావ్ ఏ డిఫరెంట్ స్కేల్. అప్ టు 15% ప్లేజరిజం దే ఆర్ యాక్సెప్టింగ్ అండ్ 85% దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్. 15% వరకు అయితే అది మెరిట్ కింద చూస్తున్నారు. 30% వరకు అయితే యాక్సెప్టబుల్ అంటున్నారు. మోర్ దాన్ 30% అయితే రిజెక్ట్ చేస్తున్నారు. మోర్ దాన్ 40% ఉంటే వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు. మోర్ దాన్ 50% ఉంటే కనుక పెనాల్టీస్ వేస్తున్నారు. ఎనీవేర్, సో ఇందులో వాళ్ళు ఏమంటారంటే డైరెక్ట్ ప్లేజరిజం అంటే మక్కి అందులో ఉన్నది యాసిస్ గా తీసుకొచ్చి ఇందులో పెట్టేయడం, కాదే క్రెడిట్ అయితే ఏమో ఎత్తుకొచ్చేసి పెట్టేసుకుంటాం, జస్ట్ వీ కిడ్నాప్ ఇట్ అంతే. తర్వాత పారాఫ్రేజింగ్ ప్లేజరిజం అనేది సెకండ్ టైప్ సార్. ఇందులో వాళ్ళు ఏం చేస్తారంటే అందులో ఉన్న కొన్ని మాటలు వాళ్ళు ఖాయం చేసిన వర్డ్స్ వీళ్ళు ఖాయం చేసినట్టు పెడతారు. అండ్ సేమ్ టైం ఆ గుర్తింపు, ఆ రికగ్నిషన్, సైటేషన్ అనేది పెట్టరు. తర్వాత ఆ సైట్ సోర్స్ అనేది కూడా అంతకంటే ఇవ్వరు. అందులో కొన్ని మాటలు అంటే కాయినింగ్ వర్డ్స్ అట్లానే పెట్టుకున్నా కానీ కొన్ని మాటలు అంటే పాస్ట్ టెన్స్, ప్రెసెంట్ టెన్స్ కిందనో, ప్రెసెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ కిందనో, లేదంటే ఒక ఎజంప్షన్ కిందనో, ఒక ఎస్టిమేషన్ కిందనో చేయటం అనేది చేస్తూ ఉంటారు. దీన్ని పారాఫ్రేజింగ్ ప్లేజరిజం అంటారు. అండ్ మొజాయిక్ ప్లేజరిజం ఇది ఒక డిఫరెంట్ ప్లేజరిజం సార్. ఇది ఏం చేస్తారంటే విరంజ్ గారి దగ్గర నుంచి ఒకటి, బుల్స్ గారి దగ్గర నుంచి ఒకటి, శైలజ్ గారి దగ్గర నుంచి ఒకటి, మల్లెన దగ్గర నుంచి ఒకటి తీసుకొచ్చి రకరకాలంతా కలిపేసి రకరకాల గుడ్డలు కలిపి ఒక గొంగళలో మొంత గుట్టినట్టు కుట్టేసి దాని ఒక కొత్త సెంటెన్స్ కింద ఫామ్ చేసేసి ఎవరికి క్రెడిట్ ఇయ్యరు. దీన్ని మొజాయిక్ ప్లేజరిజం అంటారు. తర్వాత ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ సార్, ఎవ్రీ అకాడమిషియన్ అండ్ ఎవ్రీ సైంటిఫిక్ పర్సన్ మస్ట్ నో అబౌట్ దిస్ సెల్ఫ్ ప్లేజరిజం. అంటే మనమే కాపీ చేసుకోవడం. అంటే అడగచ్చు, ఏంటి మనం కాపీ చేసుకున్నా కానీ తప్పేంటి అని. ఎస్, ఇది తప్పే. ఎందుకంటే నాలెడ్జ్ పూల్ అనేది మనం ఒకటి డెవలప్ చేయాలి ఫ్యూచర్ జనరేషన్ గురించి అనుకున్నప్పుడు సెల్ఫ్ ప్లేజరింగ్ ఆల్సో రాంగ్. అది చేసినప్పుడు కూడా దాన్ని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మినిమైజ్ చేయాలి. ఎక్కువ సార్లు అనేది వాడకూడదు. ఎక్కువ సార్లు సెల్ఫ్ సైటేషన్ అనేది కరెక్ట్ కాదు అనేది చాలా క్లియర్ గా ప్లేజరిజం రూల్స్ చెప్తున్నాయి సార్.
So this type of plagiarism occurs when you submit your own previous work without permission of your own. For example, if you submit the same essay for 2 different classes, you are self plagiarizing అంటారు. అంటే ఏంటంటే ఒక ఇన్నోవేషన్, నువ్వు సేమ్ 7th క్లాస్ 10th క్లాస్ స్టూడెంట్స్ కి ఒక చాప్టర్, ఒక ఫిజిక్స్ చాప్టర్ ఒకసారి చెప్పినట్టు ఇంకోసారి కూడా చెప్పొద్దు అంటుంది ప్లేజరిజం. అంటే డెవలప్ కండి అంటుంది. మార్చండి, ఆ టోన్ మార్చండి, మీరు డెవలప్ కండి, మీ పిల్లలు ఏంటనేది అర్థం చేసుకోండి, పిల్లల నీడ్స్ అప్ టు డేట్ కండి. అది ప్లేజరిజం మొత్తుకునేదంతా కూడా ఏంటంటే సార్, you update yourself, you update others, you update society, you contribute in a more beautiful, authentic, legitimate to the knowledgeful అంటుంది. ఇంకోటి యాక్సిడెంట్ ప్లేజరిజం సార్, ఇది దిస్ వీ కెన్ ఫైండ్ 5 to 10%. అదేంటంటే తెలియకుండా మన ఆలోచనలు వేరే వాళ్ళ ఆలోచనతో మ్యాచ్ కావచ్చు, అది 5 to 10%. అందుకని ఏం చేస్తున్నారంటే యుఎస్ స్టాండర్డ్స్ లో కూడా అప్ టు 15% ప్లేజరిజాన్ని వాళ్ళు గోల్డెన్ స్టాండర్డ్స్ కింద యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇట్ మే కమ్ అండర్ యాక్సిడెంటల్ ప్లాజరిజం అని చెప్పని. ఓకే సార్. డూప్లికేట్ పబ్లికేషన్ అంటే పబ్లిషింగ్ ద సేమ్ వర్క్ ఇన్ 2 or more different places వితౌట్ పర్మిషన్. అంటే ఇప్పుడు ఒక జనరల్ కి ఒకటి ఇస్తారు, ఇంకో జనరల్ కి సేమ్ అదే కంటెంట్ ఇస్తారు. ఇక్కడ ఏం చెప్తారంటే ఆ జనరల్ నుంచి మళ్ళీ పర్మిషన్ తీసుకో, ఈవెన్ దో నేను మీకు పేపర్ ఇచ్చాను, మీరు సబ్మిట్ చేశారు, మీరు పబ్లిష్ చేశారు, నేను వేరే వాళ్ళకు కూడా ఇది ఇస్తున్నాను అని చెప్పి పర్మిషన్ తీసుకోమంటున్నారు. లేదంటే కనుక ఏమవుతుందంటే డేటా పూల్లో ఇదొక పేపర్ అదొక పేపర్, డాక్టర్ విరంచి గారు 2 పేపర్లు సబ్మిట్ చేశారని ఉంటుంది. ఎవరన్నా పోయి దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తే ఆ పేపర్ ఈ పేపర్ ఒకటే, కంటెంట్ ఒకటే, సబ్జెక్ట్ ఒకటే, కానీ నెంబర్ పెరుగుతుంది. సో అక్కడ ఏం జరుగుతుంది, అగైన్ ఇట్ ఇస్ అ డామేజ్ టు ద నాలెడ్జ్ పూల్. సో డూప్లికేట్ పబ్లికేషన్ అనేది చెయ్యొద్దు. చేసినా కానీ విత్ పర్మిషన్ చేసుకుంటే ఏం జరుగుతుందంటే సెకండ్ వాడు ఎప్పుడైతే ఉన్నాడో వాడు సైటేషన్ ఇస్తాడు. ఆల్రెడీ సోన్స్ జనరల్లో ఇదే డాక్టర్ గారు ఇదే సబ్జెక్ట్ గురించి పేపర్ సబ్మిట్ చేశారు అని రిఫరెన్స్ ఇక్కడ ఇవ్వటం వల్ల ఏం జరుగుతుందంటే నెంబర్ ఆఫ్ పేపర్స్ 2 కాస్త 1 అవుతుంది. సో రిఫరెన్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ సెకండ్ వన్ రిబండెంట్ పబ్లికేషన్, అంటే పబ్లిషింగ్ ద సేమ్ వర్క్ ఆర్ సిగ్నిఫికెంట్ పోర్షన్స్ ఆఫ్ ఇట్ ఇన్ మల్టిపుల్ ప్లేసెస్ విత్ ఓన్లీ మైనర్ చేంజెస్. ఇది కూడా ప్రాక్టీస్ చేయొద్దు అని చెప్తుంది ప్లేజరిజం. అండ్ ప్యాచ్ రైటింగ్, కోటింగ్ ఆఫ్ పారాఫ్రైజింగ్ వన్స్ ఓన్ ప్రీవియస్ వర్క్ వితౌట్ సైటేషన్ అనేది అసలు డోంట్ యాక్సెప్ట్ ఇట్ అంటుంది. అండ్ సేమ్ టైమ్ రీసైక్లింగ్, యూజింగ్ వన్స్ ఓన్ ప్రీవియస్లీ పబ్లిష్డ్ డేటా ఆర్ ఫైండింగ్ వితౌట్ సైటేషన్ ఈజ్ రీసైక్లింగ్ అంటుంది. ఈవెన్ దీన్ని కూడా దే ఆర్ గివింగ్ a -10% మార్క్స్. మన ఓన్ వర్క్ మనమే సైటేషన్ లేకుండా మనమే మెన్షన్ చేసుకున్నా, అది నాదే కదా అని ఓవర్లుక్ చేసుకున్నా కానీ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద రీసైక్లింగ్. అండ్ సెల్ఫ్ సైటేషన్ కూడా దే ఆర్ టెలింగ్ వెరీ క్లియర్లీ యూ షుడ్ మెన్షన్ యువర్ సెల్ఫ్. అండ్ సెల్ఫ్ ప్లేజరిజం కెన్ బి ఇంటెన్షనల్ ఆర్ అన్ఇంటెన్షనల్. దాన్ని మినిమైజ్ చెయ్యండి, ఎంత వీలైతే అంత మినిమైజ్ చెయ్యండి, ఐ అనేది తగ్గించండి. ఈ సైంటిఫికల్ వర్క్ ఏంటి అనుకుంటే కనుక అందరూ ఎండి జనరల్ ఫిజిషియన్స్ ఉంటారు సార్, అందరూ పిహెచ్డి డాక్టర్స్ కూడా ఉంటారు. బట్ ఏ పిహెచ్డి డాక్టర్ కి ఎక్కువ వాల్యూ ఉంటుందంటే ఎవరు ఎక్కువ పేపర్స్ పబ్లిష్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ రికగ్నైజేషన్, రెస్పెక్ట్ అనేది ఉంటుంది. అయితే ఒకప్పుడు ఒక 15-20 years బ్యాక్ వరకు ఎట్లా ఉండేదంటే ఒక పేపర్ ఒక సైంటిఫిక్ జర్నల్ లో పబ్లిష్ కావడం అనేది గగన కుసుమం, అంటే అది ఎప్పుడో కానీ జరగని విషయం. అది ఎంతో స్క్రూటినీ అయ్యి ఎంతో కంటెంట్ ఉంటే తప్పితే అయ్యేది కాదు. ఒక పేపర్ పబ్లిష్ అయిన డాక్టర్ అంటే అదొక రెస్పెక్ట్, 5 పేపర్లు అంటే ఒక రెస్పెక్ట్, 10 పేపర్లు అంటే ఒక రెస్పెక్ట్. దీన్ని కూడా ఈ క్యాపిటలిస్ట్ సొసైటీ ఏం చేసిందంటే, ఈ క్యాపిటలిస్ట్ జర్నలిజం అనుకోండి, క్యాపిటలిస్ట్ ఈ మ్యాగజైన్స్ అనుకోండి, సైంటిఫికల్ ఆర్గనైజేషన్ అనుకోండి, వాళ్ళు స్టార్ రేటింగ్ ఉంటుంది. ఒక సైంటిఫికల్ మ్యాగజైన్ కి ఒక స్టార్ రేటింగ్ ఉంటుంది, 5 స్టార్ రేటింగ్, 4 స్టార్ రేటింగ్, 3 స్టార్ రేటింగ్. దాన్ని కూడా వీళ్ళు ఏం చేశారంటే కొన్ని ఆర్గనైజేషన్స్ తయారైనాయి. ఇక్కడ మనం ఒక కంటెంట్ వాళ్ళకి ఇస్తే మన బదులు వాళ్ళు సైంటిఫికల్ రైటర్స్ పెట్టి ఆ కంటెంట్ రాసేస్తారు వాళ్ళు. తర్వాత మనం ఇచ్చే పేమెంట్ బట్టి 2 స్టార్ మ్యాగజైనా, 3 స్టార్ మ్యాగజైనా, 4 స్టార్ మ్యాగజైనా, 5 స్టార్ మ్యాగజైనా వాళ్ళే పబ్లిష్ అయితే చూస్తారు. In 2022, study by the University of Chicago found that plagiarism is more common among students with low income families. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ ప్లేజరిజం అనేది ఎక్కడ ఎక్కువ ఉంది, లో ఇన్కమ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ దగ్గర ఎక్కువ ఉంది, హై ఇన్కమ్ వచ్చిన ఫ్యామిలీస్ తాలూకా పిల్లల దగ్గర అది లేదు. ఎందుకు ఇది జరుగుతుంది అనేది మళ్ళా అగైన్ ఎట్టుంటిన్ వాళ్ళు, తర్వాత ఈ ప్యూ రీసెర్చ్ వాళ్ళు మళ్ళీ దీన్ని ఎక్స్ప్లోర్ చేశారు. చేసినప్పుడు చేయడం ఏంటంటే వాళ్ళు రీసెర్చ్ వర్క్ చేయడానికి కానీ, న్యాచురల్ రిసోర్సెస్ కానీ, ఫైనాన్షియల్ సపోర్ట్స్ కానీ వాళ్ళకి ఉండటం లేదు. ఉండకపోవడం వల్ల ఏం చేస్తున్నారు,
టైం పీరియడ్ ఉంటుంది. ఈ లోపల పేపర్ సబ్మిట్ చేయాలి, ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. సో గూగుల్లో కూర్చుంటున్నారు, దాన్ని ఏదో వర్కౌట్ చేస్తున్నారు, మామ అనిపిస్తున్నామని పంపిస్తున్నారు. సో ఈ లో ఇన్కమ్ ఫ్యామిలీస్ లో ఇది ఎక్కువ కనబడుతుంది. ఈ లో ఇన్కమ్ ఫ్యామిలీస్ లో నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఈ బిజినెస్ ఏదైతే ఈ ప్లేజరిజం తాలూకా దీన్ని ప్రమోట్ చేసే బిజినెస్, అంటే వేరే మనం కంటెంట్ ఇస్తే రాసిచ్చే ఈ బిజినెస్ ఏవైతే ఉన్నాయో అది కూడా మెయిన్ గా లో ఇన్కమ్ ఫ్యామిలీస్ మీదనే డిపెండ్ అయి బతుకుతా ఉన్నాయి. ఆండ్రూ వ్యాక్ఫీల్డ్ అండ్ మెడిసిన్ లో 1998 లో ఏం చేశారంటే దెర్ ఇస్ అ లింక్ బిట్వీన్ ఎంఎంఆర్ వ్యాక్సిన్ అండ్ ఆటిజం అని చెప్పాడు. ఎందుకంటే 1998 లో ఇతను సబ్మిట్ చేసినప్పుడు చాలా కన్విన్సింగ్ గా ఉండింది, వ్యాక్సినేషన్ ఎంత పెరుగుతుందో ఆటిజం అంత వచ్చేసింది అని చెప్పని అందరూ కూడా దీన్ని బ్లైండ్ గా నమ్మడం జరిగింది. అందరూ ఇన్ ద సెన్స్ కామన్ పబ్లిక్ అంటే ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ కూడా దీన్ని బాగా నమ్మడం జరిగింది. తర్వాత ఇది రీకాల్ చేసినప్పుడు ఈ డేటా ఎంతవరకు ఉంది ఏంటని రీకాల్ చేసినప్పుడు ఎంఎంఆర్ వ్యాక్సిన్ కి ఆటిజం కి సంబంధం లేదు అనేది చాలా క్లియర్ కట్ గా రీసెర్చ్ లో తేలి ఇది ఫాల్సిఫైడ్ డేటా అని తెలిసింది. దెన్ వాట్ హ్యాపెండ్ అంటే ఇతని మెడికల్ లైసెన్స్ క్యాన్సిల్ చేశారు ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎథికల్ వయలేషన్స్. 1998 లో లాన్సెట్ మెడికల్ జర్నల్ లో he suggested a link between the measles, mumps and rubella vaccine and autism. The study was based on a small sample of 12 children, and it was later revealed that Wakefield has manipulated and falsified the data because he don't like vaccination. ఇమ్నిష్ క్యారీ అని ఆయన ఏం చేశారంటే సార్ సైంటిఫిక్ పేపర్ ని ఇమ్యూనాలజీలో మిస్కండక్ట్ చేశాడు. దీన్ని బాల్టిమోర్ కేసు అంటారు సార్. ఈ బాల్టిమోర్ కేసు 1980లో జరిగింది. ఇందులో చాలా వండర్ఫుల్ థింగ్ అనకూడదు, దీన్ని వండర్ థింగ్ ఏంటంటే నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు 1980 బాల్టిమోర్ కేసులో. ఎందుకంటే ఆయన కోఆథర్ ఎవరైతే ఉన్నారో ఇమ్యునాలజీ మీద ఈయన రాసిన ఆయన కోఆథర్ ఎవరైతే ఉన్నారో డేవిడ్ బాల్టిమోర్ అని ఆయన ఇంతోటి అంటే ఇమానిష్ కెరీర్ అతనికి కోఆథర్ వచ్చి డేవిడ్ బాల్టిమోర్. వీళ్ళిద్దరు కలిసి రాసిన పేపర్ ఏదైతే ఉందో తర్వాత చాలా చాలా క్వశ్చన్స్ కి కారణమైంది. దాని మీద ఈ బాల్టిమోర్ గారు కూడా ఫస్ట్ అని ఒక స్టాండ్ తీసుకుని ఆయన తోటి డిఫెన్స్ ఫేస్ చేయడం జరిగింది. తర్వాత ఇదే బాల్టిమోర్ గారు మళ్ళా ఎమనిష్ కేరీ గారిని తప్పుబట్టి లేదు అతను తప్పు రాశాడు, నన్ను అడిగితే నేను క్రెడిట్స్ తీసుకోమన్నాను, నేను కూడా కోఆథర్ కింద ఉన్నా అని చెప్పని చేతులు ఎత్తేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే సార్ ఈ ప్లేజరిజం అనేది ఎవరు అతిథులు కారు. నోబెల్ ప్రైజ్ విన్నర్స్ కూడా ఇందులో ఉన్నారు, చాలా ప్రెషర్స్ ఇందులో ఉన్నారు, కొత్తగా తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత అది నాది కాదు అని చెప్పిన చేతులు ఎత్తేసిన ఇన్సిడెంట్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చాలా క్లియర్ కట్ టేక్ హోమ్ పాయింట్ ఏంటంటే చెప్పినోడు ఎంత గొప్పోడైనా దాన్ని నమ్మద్దు. క్వశ్చన్ యువర్ సెల్ఫ్. అది మీకు అర్థమవుతుందా, మీకు కన్విన్సింగ్ గా ఉందా, దాన్ని ఒప్పుకోండి. లేదంటే క్వశ్చన్ ఇట్ వితౌట్ ఎనీ డౌట్ క్వశ్చన్ ఇట్ అనేది ప్లేజరిజం చాలా క్లియర్ గా ఈ సబ్జెక్ట్ మనం చెప్తాం సార్. ఎంత పబ్లిసైజ్ అయిందంటే కాంట్రవర్షియల్ గా ఇంటర్నేషనల్ మార్కెట్ లో దీని గురించి రాని లోకల్ పేపర్ కానీ ఇంటర్నేషనల్ పేపర్ కానీ సైన్స్ జర్నల్ కానీ లేదంటే అర్థం చేసుకోవచ్చు. అనిల్ పొట్టి క్యాన్సర్ రీసెర్చ్ ఈయన తెలుగు ఆయనే. ఈయన ఏం చేశాడంటే పుంకలుగా పేపర్లు రాస్తాడు ఫ్రమ్ డ్యూక్ యూనివర్సిటీ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్. రాసేస్తే ఈయన మీద ఉన్న క్రెడెన్షియల్స్ కానీ నేను ప్రజెంట్ చేసిన పేపర్స్ కానీ ఇంతకుముందు ఈయన వర్క్ కానీ చూసి అందరూ కూడా దీన్ని మ్యాగజైన్స్ కూడా చాలా బ్లైండ్ గా దీన్ని పబ్లిష్ చేయడం జరిగిన తర్వాత ఈయన చాలా ఇంటర్నేషనల్ ఆంకాలజిస్ట్ ఆంకో సర్జన్ అని చెప్పి నేను కేసులు రిఫర్ చేయటం. అంటే ఒక స్టేజ్కి వెళ్ళేసరికి పొట్టి గారికి చెప్పానంటే సైంటిఫిక్ అండి, అది పర్ఫెక్ట్ అండి అని అంటే ఒక బంగారు రాజముద్ర ఆయనకి చేతికి ఇవ్వడం జరిగింది. తర్వాత ఈయన చేసిన వర్క్ అంతా కూడా ఫ్యాబ్రికేటెడ్ వర్క్, ఇది కరెక్ట్ కాదు అని తెలిసిన తర్వాత ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. ఆయన పేపర్స్ అన్ని కూడా తీసేయడం జరిగింది. ఆయన అక్కడి నుంచి ఆ పొజిషన్ నుంచి తీసేయడం జరిగింది. డీన్ పొజిషన్ లో ఉన్న ఆయన కాస్త ఎందుకు పనికి రాకుండా 0 పొజిషన్కి వెళ్ళిపోవడం జరిగింది. కాకపోతే వీళ్ళు ఇక్కడ చేస్తున్న డ్యామేజ్ ఏంటంటే అక్కడ పొట్టికి జరిగిన పర్సనల్ డ్యామేజ్ చాలా నథింగ్ అండి. బట్ ఆయన సైంటిఫిక్ రీసెర్చ్ అని చెప్పుకుని అది ఎన్నో చోట్ల పబ్లిష్ అయిపోయి దాన్ని ఒక స్కేల్ కింద దాని ఒక అథెంటిక్ పారామీటర్ కింద తీసుకుని దాని తర్వాత జరిగిన వర్క్ అంతా కూడా వేస్ట్ అయిపోయింది. వేస్ట్ అవటమే కాదు, రిసోర్సెస్ ఆ వర్క్ మీద జరిగిన వర్క్ ఏదైతే ఉందో దానికి వాడిన ల్యాబ్ రిసోర్సెస్ కానివ్వండి, పీజీ క్యాండిడేట్కి ఇచ్చిన పేమెంట్లు కానివ్వండి, లేదంటే పిహెచ్డికి వాడిన టూల్స్ కానివ్వండి, అకాడమిక్ అవర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా లాస్ కావటం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే సైన్స్ తాలూకా ఇంపార్టెన్స్ అండ్ వాల్యూ ఎరోడ్ అయిపోతుంది. వీ షుడ్ నాట్ ఎంటర్టైన్ వాడు గొప్పోడనో గొప్పగా చదువుకున్నాడనో గోల్డ్ మెడలిస్ట్ అనో నోబెల్ ప్రైజ్ విన్నర్ అనో
మనం ఎక్కడ కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. మనకు అది అర్థం కాకపోయినా, అది తెలియకపోయినా, దాని సోర్స్ వాళ్ళు ఇవ్వకపోయినా, దాని సైటేషన్ వాళ్ళకి ఇవ్వకపోయినా, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ knowledge pool, we have every right to question it in public. That's what. What I thought when I, especially when I am listening to you, మీరు చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు నాకు అనిపించిన విషయం ఏంటంటే, we are now into internet age. So this is Yes, a sir. byproduct of internet. Like, you know, what plagiarism, what we are seeing, the disease of plagiarism, and we are facing regularly. Like, for example, all our students work and everything, every damn thing they write up, we have to check. And my sons are also undergoing the same thing now. Whatever they submit to their universities, it is being checked by. So ఈ జరుగుతున్నది అయితే, but the issue ఏంటంటే, are we internet ready educated people? This is the biggest question. Like, you know, get an information. The only source in our days, for example, let us say when I was in school or some such thing, or in my intermediate or days, the only source of the information is library. Correct. And through books. Yes. Okay, now I just go to the library and according to my ability, intelligence, nakunna samarthyanni batti, nakunna resources ni batti. For example, నేను high income group parents నుంచి వచ్చుంటే ఆ బుక్ నేను కొనుక్కోగలిగి ఉండి అది నా దగ్గర 24 hours నా యాక్సెస్ లో ఉండి, ఇష్యూస్ లైక్ దట్. సో బుక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇది రైట్ సోర్స్, ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది, ఇది రైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నది అని చెప్పి తెలుసుకోవడానికి అగైన్ యూ డిపెండ్ ఆన్ యువర్ టీచర్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీ టీచర్ రస్నిక్ అండ్ హాలిడే ఫిజిక్స్ చదవండి, కెమిస్ట్రీకి ఇది చదవండి, బయాలజీకి ఇది చదవండి అని చెప్పి ఆ బుక్ మనం తీసుకొని వచ్చి చదువుకొని, లేకపోతే తెలుగు మీడియం అయితే తెలుగు అకాడమీ బుక్స్ తెచ్చుకొని చదువుకొని ఇలా. బట్ that changed overnight, just shifted. In fact, when I started my research, even in the very beginning years in 90s, early 90s, there was nothing like internet. Okay, just at the fag end of my my thesis submission time, it became proliferated in India. It was slightly earlier in US lo konచెం ముందరే వచ్చింది, but India lo late 90s లో బూమ్ అయింది. Okay, now అప్పటి వరకు నేను నేచర్లో పేపర్ చదవాలంటే లైబ్రరీకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ నేచర్లో ఆ సంవత్సరం ఎక్కడ వచ్చింది అది ఆ కేటలాగ్ బుక్ లాగి దాన్ని తీసి అది ఏ వాల్యూమ్ ఏ నెంబర్ అన్ని చూసుకొని అది దాని జిరాక్స్ తీసుకొని లేకపోతే మడ తెచ్చుకొని ఇట్లా నడిచేది. నౌ ద హోల్ థింగ్ ఈజ్ అట్ మై ఫింగర్ టిప్స్. అండ్ దెన్ వాట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ది ఇంటర్నెట్ డస్ ఇస్ దట్ ఇట్ గివ్స్ యూ additional unsolicited information. It's not just simply solicited information. It is giving you unsolicited information. And మీరు అడగంది కూడా మీకు బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ని మీ నెత్తి మీద కుమ్మరించి మిమ్మల్ని ఓవర్వెల్మ్ చేస్తున్నది. ఈ ప్లాజరిజం ఇంత పెద్ద ఎత్తున చర్చించుకోవడానికి కారణం ఏంటంటే, బికాస్ ఇట్ ఈస్ ఇంక్రీజ్ సో మచ్. 57% స్టూడెంట్స్ ఆర్ అగ్రీయింగ్ దట్ దే ఆర్ కాపీయింగ్ and pasting. It's basically copy paste, and it is so easy. See, the problem is that why would I have to put hard work when I simply can copy and paste it? Okay, Exactly. you know, నాకు internet source లో ఉంది, I just copy paste it and make my document ready. Okay, I should have not to do that when it is available to me for copy paste. అండ్ దాన్ని వదిలిపెట్టి నేను వేరే ఏదో చేసి నా అంతటి నేను రాయాలన్న సంకల్పం మోటివేషన్ తెచ్చుకోవాలి అంటే, వాట్ ఈస్ దట్ అడిషనల్ ఇన్సెంటివ్ ఐఎమ్ గెటింగ్? అది దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ ఆర్ వి ఇంటర్నెట్ రెడీ అని. ఎందుకంటే సడన్లీ ఇప్పటి వరకు అనేక లేయర్స్ లో ఉన్న సమాచారం అనేది పబ్లిక్ అయిపోయింది ఒకసారి. ఇట్ బికేమ్ అబ్సల్యూట్లీ పబ్లిక్ అండ్ ఓపెన్. And without sorting, without any sort of grading or sorting. Sorting ledu, grading ledu. You are now in a midst of information flood. మీ చుట్టూ సమాచారంలో పేరుకుపోయి మీరు ఆ వరదలో ఆ ఊబిలో మునిగిపోయినారు. నౌ యూ ప్లక్ ఎనీథింగ్ దట్ ఈస్ అరౌండ్ యూ. మీ చుట్టూ ఉన్న దాని నుంచి లాక్కొని దాన్ని. సో బేసికలీ అంటే ఇంటెలిజెన్స్ ప్రాసెసింగ్, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, ఇవన్నీ ఒక పారాడైమ్ లో 90s ముందు వరకు నడిచేవి. ద పారాడైమ్ హ్యాస్ షిఫ్టెడ్ ఆఫ్టర్ ఇంటర్నెట్ ఫ్లడ్. దట్ ఆర్ వి రెడీ ఫర్ దిస్? దట్స్ వాట్ ద క్వశ్చన్ ఐ am trying. And so the point is whether coming out or not, that is the first point. Second point I want to raise in this discussion is that ఈ చర్చల పార్ట్గా నేను ఏం రైజ్ చేయదలుచుకున్నానంటే, నేల మల్లిక్ గారు just mentioned that
యాక్చువల్లీ ఈజ్ ఇట్ నీడెడ్ అండ్ కాపీరైట్ యాక్ట్ కింద ఫర్ ఎగ్జాంపుల్ ఎల్సీవియర్ జర్నల్ మీద జర్మనీలో పెద్ద మూమెంట్ వచ్చింది. ఆల్ బిగ్ ఎల్సీవియర్ జర్నల్స్ ఎడిటర్స్ ఆర్ ఫ్రమ్ జర్మనీ, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్ బిగ్ పెద్ద జర్నల్స్ అన్ని కూడా ఎల్సీవియర్ కంపెనీలోనే ఉంటాయి. ఆ ప్రొఫెసర్లు అందరూ కూడా ఓపెన్ యాక్సెస్ ఇవ్వకపోతే జర్మనీలో ఇఫ్ ఎల్సీవియర్ జర్నల్స్ ఆర్ నాట్ ప్రొవైడెడ్ ఓపెన్ యాక్సెస్ వీఆర్ గోయింగ్ టు రిజైన్, వీఆర్ నాట్ గోయింగ్ టు కాంట్రిబ్యూట్ టు ఎల్సీవియర్ అని చెప్పి ఒక మూమెంట్ తీసుకొచ్చారు. సో యూ సీ లుక్ ఎట్ ద అండ్ దెన్ లుక్ ఎట్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్. Sci-Hub, a Russian girl started Sci-Hub, giving access to the entire published literature free of cost. You just copy paste DOA in Sci-Hub and you get the PDF of that paper. Okay. Now the point is, plagiarism అని మనం ఇంత మొత్తుకుంటున్నది, ఇంత మనం actually what we are saying is that where is the plagiarism for the earliest innovators of our human history? Who invented a wheel? Who wrote Valmiki Ramayana or Vyasa? These are all ashramas. ఒక మహాభారతాన్ని 10 మంది రైటర్స్ ఇంక్లూడ్ చేసి ఎవ్రీథింగ్ ఒక వ్యాసుడి పేరు మీద పెట్టేశారు. లేకపోతే ఇట్లాంటివి ఎన్నో, అంటే సో మెనీ ఎగ్జాంపుల్స్ ఇన్ ద పాస్ట్. వేర్ ఈస్ ద క్వశ్చన్? అండ్ ఫర్ ఎగ్జాంపుల్ వి నో దట్ ఇన్ what is that Kerala school calculus already was invented in India before, much before it went to Europe, and then Newton calculus ni formula check munde ikkada calculus invented. So where is plagiarism to that? Why all of a sudden why we are jittery about this, that oka paragraph ni oka lift chesi oka పేరు పెట్టలేదు అనుకోండి, ది పాయింట్ ఏంటంటే వీఆర్ లూజింగ్ ద అబ్జెక్టివిటీ బై బీయింగ్ సబ్జెక్టివ్ హియర్. అంటే నేను మీ పేపర్ నుంచి ఒక పారాగ్రాఫ్ ఒక 2 లైన్లు తీసుకొని చంద్రశేఖర్ ఎటాల్ ఆర్ చంద్రశేఖర్ 2023 అని పెట్టనంత మాత్రాన నా పేపర్ యొక్క వ్యాలిడిటీ పోయింది అన్న ఇందాక మళ్ళీ చెప్పిందే మన సిఎన్ఆర్ రావు కేసులో లాగా, జస్ట్ బికాస్ ఒక 2-3 లైన్స్ కాపీ పేస్ట్ అయినంత మాత్రాన ఆ పేపర్ కంటెంట్ నో లేకపోతే ఆ పేపర్ తాలూకా సారాంశాన్నో దిగజారు చేసి ఆ సైంటిస్ట్ ని కంప్లీట్ గా రాంగ్ అని చెప్పడం కూడా appears to me as a sort of, there must be some other way to this, and I'm not sure what it is there, but that is what my point. Yes, please, others can fraud gaani లేకపోతే plagiarism gaani ఇవన్నిటి కూడా ది మోటివేషన్ ఇస్ ఫైనాన్షియల్ మేడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు ఒక 10 పేపర్లు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, నేను కాపీ చేసి పబ్లిష్ చేసుకుంటే ఐ గెట్ ఎ 10 crore or 100 crore ప్రాజెక్ట్. నేను అలా కాకుండా నిజాయితీగా 3 పేపర్లు రాశాను అనుకోండి, ఐ మే గెట్ ఒక 10 lakhs ప్రాజెక్ట్ వస్తుంది. సో అండ్ ఐ మే నాట్ బికమ్ ఏ వెరీ ప్రామినెంట్ సైంటిస్ట్. సో ఆర్ ప్రామినెంట్, ఇది సైంటిఫిక్ ఫీల్డ్ లో చెప్తాను. మీరు మీ దీంట్లో చూస్తే దీనిలో నాట్ అంటే మెయిన్ ఇన్సెంటివ్, మెయిన్ మోటివేషన్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ సైంటిఫిక్ ఫ్రాడ్స్ అండ్ సైంటిఫిక్ కానీ అకాడమిక్ కానీ లేకపోతే ఇలాంటి లిటరేచర్ ఫ్రాడ్స్, వీటన్నిటికీ మెయిన్ మోటివేషన్ ఫైనాన్షియల్ గా, అంటే డైరెక్ట్ గా డబ్బు రూపంలో లేకపోయినా పేరు, గొప్ప పేరు సంపాదించుకోవడం, లేకపోతే తనది కాంది తనదని చెప్పుకొని. ఇంకొకటి ఏంటంటే వీళ్ళందరూ బ్లైండ్ గా ఏమనుకుంటారంటే నా పేరుతో నేను ఇది చలామణి అయిపోతుంది, నన్ను ఎవరు క్వశ్చన్ చేయరు అనే ఒక డామినేటింగ్ దృక్పథం కూడా వీళ్ళలో ఉంటుంది. దట్ ఈస్ హౌ దే మేనేజ్ ద షో. అంటే మెయిన్ గా జరిగేది ఏంటంటే స్వార్థం అనేది మెయిన్ ఆస్పెక్ట్ గా ఉంటుంది. చిన్న కేసు ఇక్కడ విభిన్నమూర్తి గారి కేసు మీకు గుర్తుండే ఉంటుంది. ఆయన ఒక కథ రాశారు పాపం ఆయన రీపబ్లిష్డ్ ఇట్ ఇన్, దాని పేరు మర్చిపోయింది, సారంగాలో ఆయన పబ్లిష్ చేస్తే ఇంకొక ఆవిడ అదే కథని ఆయన తప్పుగా చెప్పారు. ఆ కథని అలా కాదు, ఇది క్యాస్టిస్టిక్ గా ఉంది ఏదో సంథింగ్ అని చెప్పి ఆవిడ రీరైట్ చేసేసి సేమ్ కథని నేను వేరే ఎండింగ్ ఇస్తానని చెప్పి వేరే ఎండింగ్ ఇచ్చి మళ్ళీ అదే పత్రికలో పబ్లిష్ చేసింది. You see, the problem is దీనిలో ఆమెకేమి ఫైనాన్షియల్ గెయిన్ ఏం లేదు, కాకపోతే పాపులారిటీ. You mentioned earlier that we should be ready for this particular modern age and become an advanced country. The best solution for that one is to teach undergraduate level, okay, even high school, like here, that about plagiarism and citations. Okay? You need to know where this is coming from. So my point is,
if India needs to be dragged into internet age and the world standards and become advanced in scientific literature, journalism, all these things, we need to start teaching at high school and college level about plagiarism and how to write these papers. Okay, for example, my daughter writes a paper. She's in 8th class. Okay, her teacher, English teacher, tells her how to do the citations. You know what I'm saying? Misconduct, scientific misconduct, or any other misconduct is linked to the ethics. In India, they don't teach the ethics. Unfortunately, our religion doesn't teach it, period. I'm sorry to say that, but that's what Dr. Varenchi said about, uh, India is, a lot of people don't know the scientific method and science and all those things. It's not an Indian problem, it's a human problem. In America, almost 50% of people don't believe in science, sadly. Okay, I know we are advanced country, it's supposed to be, but honestly, 50% of them don't believe and don't buy the science. They're still in religious mode, like in India or anywhere else. Only, I think, a few countries made that transition to be majority scientifically literate population. So, uh, so the CME problem, it exists not only in India but here in United States. People who go to CMEs, most of the physicians, don't want to rag on the physicians, no. They go there to have a ski vacation in. Plagiarism is not about policing. Okay. So what is happening in the name of plagiarism today is we are suppressing students' ability to function because we kept a kind of taboo on them, like, you're watched. You're being constantly watched. You can't do this. You can't do this. All the time we are cautioning them and we are putting them under severe crunches. Low income group students ఎక్కువ మంది plagiarism చేస్తున్నారు. The reason for that is obvious that their socio-economic background, they're victims and they're also practicing this plagiarism and copy paste చేస్తుంది ఎందుకు అంటే because they're never exposed, their conditions were not exposed for the original thinking or original writing. I'm not saying original, I'm sorry. I'm terribly sorry. Not original thinking, original writing. Okay, that is the kind of problem. Now, issue is that original science always, most of the cases, comes from very poor backgrounds. It never came from upper echelons of the society. Now, if you restrict by this policing act, plagiarism అనే ఒక పేరు పెట్టి దానికి మనం policing act లాగా దాన్ని మారిస్తే, I'm telling you again, if you convert the plagiarism into policing act, then the danger of that is that it is going to kill, demotivate, and it will increase dropouts. And it will lead to school dropouts, college dropouts ki lead avdaniki pedda chance untundi. So my point is that there must be the other side of it. What we should look at it is that it should be more like a ethical issue. It is very difficult to teach ethics. That is, I understand this, because ethics is part of personality development. It's not taught in the schools. It is not taught in the universities. It is not taught anywhere. Or it just a kind of as a personality development course of personality development, you develop certain set of values and ethics. So from that point of view, my strong point of view is that plagiarism should never be about policing. It should be more like coaxing people to come into this fold, more to invite them and more to make them feel associated rather than dissociated. So you should not use this as a weapon to throw them off of their వాళ్ళు చేసే పని నుంచి వాళ్ళు వెనక్కి నెట్టేయడానికో వాళ్ళ స్కూల్ డ్రాప్ అవుట్స్ పెరగడానికో కారణం కాకూడదు అనేది. అంటే ఆల్దో ది ఇంటెన్షన్స్ ఆఫ్ ప్లాజిరిజం ఈజ్ వెరీ గుడ్, నో డౌట్, అన్డౌటెడ్లీ ఇట్ ఈస్ ఎథికల్ that we should cite people and we should always give proper guidance. For example, I try to look 100-200 years old papers to cite in my papers. I mean, some of my colleagues laugh at it. Why are you citing them? I mean, although it is such a, I mean, two centuries old, but why do you want to do that?
So it's a kind of maybe I overdo it. Some people like me overdo it. But then the point is, we should not use this as a kind of policing tool, especially because it is affecting low-income group students. Low-income group students. Srinivas, I have a Yeah. question. Yeah. First question is, are you referring to the cases in US or in India about the low Even in income India, group? even The in India. most data Chandra quoted is from US. No, even Okay. in India, right now we are following for every paper publication, submission, every thesis submission, we are doing plagiarism check. Okay, let me ask you this. Yeah. Are there, usually for any publications or papers, there's always a guide or a professor or somebody who's guiding you and teaching you how to do this one, how to write a paper, and MLA method or APA method, whatever. So do they teach them? Well, when they teach them, they don't look at your socioeconomic status. You're a student, and I'm going to teach you, because I was teaching how to write papers to the students in a community college, which is mostly underprivileged people. Okay, so when you teach them how to write this one, and then when I thought like long time ago, when I read their papers, okay, and I see that, oh, you didn't quote this one properly, blah blah blah, and then I kind of make them rewrite it. In those days, we didn't have plagiarism, what do you call that, tools. You had to do it manually yourself, and the subject, and who he is quoting from, which textbook is quoting from. So my point is, if you teach, the basic skills, the poor kids also do well. You know what I'm saying? You cannot, as you said, you cannot punish them. You only get to the state of punishment if you're still doing it even after you teach them. So that I say that is the right way. Basically teaching ethics to him. That's right. Indialo formal teaching about scientific writing ani, like formal teaching about scientific methodology gani, there is absolutely not even at university levels they are teaching. For example, methodology meeda only PhD కి రిజిస్టర్ అయిన స్టూడెంట్స్ కి ఉస్మాన్ యూనివర్సిటీకి 2 సార్లు నేను వెళ్ళి క్లాస్ చెప్పాల్సి వచ్చింది. అంటే దే డోంట్ నో రిసెర్చ్ మెథడాలజీ ఆల్సో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సైంటిఫిక్ రైటింగ్ పక్కన పెట్టేస్తే రీసెర్చ్ మెథడాలజీ మీద కూడా శ్రీనివాస్ చిన్న విషయం చెప్తాను సార్. ఎంత భయంకరమైన సిచ్యువేషన్ మన యూజీసీ అండ్ ఫండ్స్ ఉన్నాయంటే, చూడటానికి ఎట్లా ఉంటుందంటే యూజీసీకి ఇచ్చిన ఫండ్ పెరుగుతున్నట్టు కనబడుతుంది. జనాలు చూసి దాన్ని తప్పడు కొడతారు పేపర్లో, అబ్బా లాస్ట్ ఇయర్ ఇన్ని క్రోర్స్ ఇచ్చారు, ఇన్ని క్రోర్స్ ఇచ్చారు. బట్ ఇన్ ప్రాక్టికల్ అవుతుంది ఏంటంటే, వాళ్ళు పిహెచ్డి చేసే స్టూడెంట్స్ కి ఇచ్చే ఫెసిలిటీస్ ఎంత కట్ చేస్తున్నారని కనబడలేదు. ఇక్కడ నెంబర్ ఎంత పెరుగుతుంది, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఇవ్వాలి, గైడ్స్ ఎంతమందిని పెట్టాలి, వాళ్ళకి అసలు ఎట్లా గైడెన్స్ ఇవ్వాలి, దీనికి సంబంధించిన బ్లూ ప్రింట్ అనేది స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర లేదు సార్. చంద్ర గారు, ఐ టెల్ యు, దేశరాజు గౌతమ్ అని సెంట్రల్ యూనివర్సిటీలో పెద్ద కెమిస్ట్రీ ప్రొఫెసర్. ఆయన ఈజ్ అ వెరీ బిగ్ నేమ్ ఇన్ కెమిస్ట్రీ ఇన్ సెంట్రల్ యూనివర్సిటీ. He gave a recommendation to PMO saying that cut down fellowships. PhD fellowships ఇండియాలో కట్ డౌన్ చేయమని ఆయన స్ట్రైట్ రికమెండేషన్ ఇచ్చారు. ద పాయింట్ ఏంటంటే, అక్కడ ఆయన ఇచ్చిన దానిలో ఏంటంటే, ది కైండ్ ఆఫ్ లో క్వాలిటీ PhDs ఎమర్జింగ్ ఫ్రమ్ ఇండియా, వెరీ వెరీ లో క్వాలిటీ PhDs, అండ్ ఐ నో ఐ హావ్ విట్నెస్డ్ దెమ్. నాకు తెలుసు, నేను కొన్ని ఎవాల్యుయేట్ చేశాను. మీరు ఒకసారి బంగ్లాదేశ్ PhD పేపర్ బుక్స్ అని కొట్టండి సార్ గూగుల్లో, మీకు ఒక భయంకరమైన పిక్చర్స్ పాపప్ అవుతాయి. చెక్క పెట్టిల్లో బూజులు పట్టేసిన PhD బుక్స్ మీకు కొన్ని లక్షల బుక్స్ కనబడతాయి బంగ్లాదేశ్ నుంచి వచ్చింది. ఇప్పుడు ఇఫ్ యు గో టు ఉస్మానియా లైబ్రరీ PhD సెక్షన్ కి వెళ్ళి చూస్తే అన్ని థీసిస్ లో కూడా చాలా, కొన్ని థీసిస్ లో న్యూస్ పేపర్ మెటీరియల్ ఉన్నా కూడా ఆశ్చర్యపోగలరు మీరు మధ్య పేజీలో. సో దర్ ఇస్ అబ్సల్యూట్, అంటే బౌండ్ గా కనిపించిన దానిలో ఇర్రిలవెంట్ మ్యాటర్స్ ఉన్నా కూడా మీరు ఏం ఆశ్చర్యపోనక్కర్లేదు కొన్నిట్లో. సో నా సెకండ్ PhD చేసిన అబ్బాయి, when he submitted his thesis, it is 32% plagiarism వచ్చింది.
ఉస్మానియాకి తీసుకెళ్ళి ఆయన సిడి తీసుకెళ్ళి చూపిస్తే దెన్ సార్ హీ కేమ్ రన్నింగ్ బ్యాక్ సార్ ఈ దెన్ వాట్ of course I have gone through his thesis. I have corrected several times, but what he did is that నేను ఏవైతే omit చేశానో అవన్నీ ఇన్కార్పొరేట్ చేయకుండా he just submitted his అంటే for plagiarism check that came out to be 32%. Again, I have to redo నేను చేసినవన్నీ మళ్ళీ ఇన్కార్పొరేట్ చేస్తే it came to 15% and that 17% వచ్చింది యాక్సెప్ట్ అయింది. So the point is that that fellow never experienced in his life how to write a for example, he came from Kakatiya University చదువుకున్నాడు MSc organic chemistry. That fellow is a PhD with me. He did PhD with me. And so the point is that how do you teach that guy? And I at every stage I told him that this is how you have to do it. This is how you have to do it. But then I can't write for him. That's not my job. It is his job. He has to do it. And ultimately, what he did is this. So he got problem at least, and then I have to put a week of my time and correcting the whole thing and removing all the lifted parts of his thesis, and then make it less than 15%. సో అంటే అదే కనుక నేను వదిలేసి ఉంటే ఇంకొక సూపర్వైజర్ అనదర్ పర్సన్ హూ ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్, ఇట్స్ యువర్ జాబ్, వై షుడ్ ఐ కేర్, ఇట్స్ యువర్ థీసిస్ అని వదిలేస్తే then that fellow maybe he would simply say, not able to submit his thesis work. So that's my point is that వీళ్ళలో ఉండే బేసిక్ భయం ఏంటంటే ఇంగ్లీష్ రాకపోవడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం గురించి. దట్ ఈస్ వేర్ ద ప్లాజరిజం ఈస్ ఓవర్ ప్లేయింగ్ హియర్ ఇన్ ఇండియా. ఇంగ్లీష్ రాదు అనేది ఒక అతి పెద్ద భయం అనేది నేను డాక్టర్స్ దగ్గర నుంచి చూసాను. ఇది ఐ సా మెడికల్ డాక్టర్స్, మాకు ఇంగ్లీష్ రాదు అనే భయం వాళ్ళలో చూసి నాకు ఆశ్చర్యం వేసింది. హౌ డిడ్ దే కంప్లీటెడ్ ఎంబీబీఎస్ అని. సో ఇలాంటి దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ట్రబుల్. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఇది పెద్ద కాంప్లెక్స్, పెద్ద జటిలమైన సమస్యగా తయారవుతున్నారు. ఇంగ్లీష్ మీడియం అంటున్నాం, ఒక పక్క ఇంగ్లీష్ మీడియంని డిస్కరేజ్ చేయాలా, ఎంకరేజ్ చేయాలా, ఇలాంటి పెద్ద పెద్ద సవాళ్ళ మధ్యలో ఇంత ఇంగ్లీష్ మీడియం నుంచి లేకపోతే ఎంతో కొంత ఎక్స్పోజర్ ఉన్న ఇంగ్లీష్ మీడియం నుంచి కూడా I found many students IIT JEE క్వాలిఫై ఐసర్లో చదువుకొని నా దగ్గర ఫస్ట్ PhD చేసిన అబ్బాయి కూడా వాడికి ఇంగ్లీష్ రాదు వాడికి. బికాస్ హీఈస్ అన్ అగర్వాల్ ఫెలో, హీఈస్ ఫ్రమ్ రాజస్థాన్, బట్ హీఈస్ అన్ IIT క్వాలిఫైడ్ ఫెలో. JEE ర్యాంక్ వచ్చి ఐసర్లో ఇంటిగ్రేటెడ్ MSc చేసి వచ్చాడు. హౌ డూ యూ దెన్ ప్రాబ్లం ఏంటంటే my issue with me is that I have to go, if I cannot simply rely on his language, and I have to go through the whole paper. Okay, 60 pages paper raste, I have to go through from first line to the conclusions varaku nenu mottham chadavali. It will take 3-4 days of sir. 60 pages refer cheyadaniki meer oka 200 links check cheyali malla ante that is fine, because that boy is intelligent, he knows what he is writing, ante intelligence meeda నాకు problem లేదు. But language, now the problem, that is where they take a shortcut. వాళ్ళు ఏం చేస్తున్నారంటే they simply copy and pasting. సింగిల్ విండో మీద కప్పుడే వెళ్తారు. అప్పుడు దట్ ఈజ్, కానీ నౌ దే ఆర్ అవేర్. ఇట్స్ నాట్ దట్ ఒక 4-5 సంవత్సరాల క్రితం ఎక్కువ కాపీ పేస్ట్ జరిగేది. బట్ నౌ 4-5 years బ్యాక్ ఒక సైంటిస్ట్ ని పనిష్ చేయడం, మేము ఏంటంటే మా దగ్గర ఒక సైంటిస్ట్ ఈ సెల్ఫ్ ప్లాజరిజం ఒకే పేపర్ ని 2-3 చోట్ల పబ్లిష్ చేశాడు. It came to the notice of our institute, and then they punished him. They stopped his promotion for 4-5 years. So that is where, so it got about these softwares and these limits. 30%. ఇంకొకటి ఏంటి తెలుసా మీరు, citation is not only the criteria, words matching అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ మీరు ఇక్కడ మీరు పెట్టి దానికి పక్కన వాడు సైటేషన్ ఇచ్చారనుకోండి, మీ పేపర్ నుంచి 2-3 సెంటెన్స్ తీసేసి చంద్రశేఖర్ 2023 అని ఇస్తే, that is not accepting as citing. That is saying that you have copied and paste. And then it is also able to track whether it is internet source or whether it is copied and pasted, or you have typed into the document. Suppose me Word document or PDF document lo make isse, ante meeru the history of document building, it is able to track. It is saying it is internet source, it is same as in the original source. So ante the problem is ఇవి కూడా ఆర్బిటరీగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద క్రైటీరియా ఆఫ్ 15% ఈజ్ ఎలిజిబుల్, 20% ఈజ్ ఎలిజిబుల్, 30% ఈజ్ ఎలిజిబుల్? అంటే వాట్ ఈస్ ద రేషనాలిటీ ఫర్ దట్? ఐ మీన్, ఇఫ్ ఇట్ ఈస్
if it is not allowed, it is not allowed. And ఇంకొకటి, సార్ one of the software treats the citations, అంటే నేను చంద్రశేఖర్ 2023 గురించి 2023 అని ఇచ్చాను అనుకోండి, that it is saying it is plagiarism. Some of the software. Software writers are not really as good as you, me, Varanchi, Chandra, all the group among us here. Okay, they are just code writers. Okay, and they take some basic links, basic information, and use that one in their code, creating this product, which now the company uses to block you. Yeah. You know, for example, when the kids start typing in the Google thing, Google stores that information, Yeah. and using that one illegally to build up software that makes it plagiarism thing. It's all your own words that you typed in Google documents, Yeah. stored in the In your Google Drive. Yeah. and then they're using that one against you. Yeah. When you're saying like, oh, this is my words, why are you saying plagiarism? I created these words, original words. Okay, and sometimes, let's say, if you have the like-minded people, you and I might, if we're given the same topic to write a paper, we might write exactly the same words, our original mind things. Okay, there is a lot of instances like that. Independently, they come up with the same thing. Discoveries, you can see that one, a lot of discoveries independently, different times, as well as at the same time they can come up with. So there is no freaking AI can discover those things. Okay, Yeah, let us say ఒక హైపోథెటికల్ క్వశ్చన్ నేను చెప్తాను. ఒక పేపర్ సబ్మిట్ అయింది, ఆ పేపర్ లో ఒక 20% ప్లాజరిజం ఉంది. Let us say, but then the results of that paper is outstanding. Let us say the experiment conducted in that paper, presented in that paper, and the results presented in that paper are outstanding to the core that it may get a Nobel Prize. Now, how do you deal with that kind of a situation? P. Balram Gardi, Professor P. Balram, IASC ex-director, he was also editor of Current Science in India for several years. He was one of the most prominent biochemists in India, P. Balram. ఆయన ఒక యూట్యూబ్ వీడియో ఒకటి పెడతాను మీకు, పబ్లికేషన్స్, జర్నల్స్, సైంటిఫిక్ జర్నల్స్, బిజినెస్, we will all be dumbfounded. I'll tell you, I mean, సెల్ అనే జర్నల్ ఎలా వచ్చింది అని ఆయన ఒక స్టోరీ చెప్తాడు. ఆయన హౌ నేచర్, ఈ ఇంపాక్ట్ ఫ్యాక్టర్స్ 5 stars మీరు చెప్తున్నది యాక్చువల్లీ ఇంపాక్ట్ ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేచర్ హ్యాస్ 35 or 40 ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అండ్ సైన్స్ ఇస్ అబౌట్ 27-30 ఇంపాక్ట్ ఫ్యాక్టర్. సో ఈ ఇంపాక్ట్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఏమవుతున్నదంటే, వాట్ వీఆర్ ట్రైంగ్ టు మేక్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, ఐ టెల్ యూ స్మాల్ స్టోరీ. సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ కరెంట్ సైన్స్ కు ఒక పేపర్ పంపించారు. వీళ్ళు అడిగి ఆయన చేత రాయించుకున్నారు. మన సుబ్రహ్మణ్య చంద్ర నోబెల్ ప్రైజ్ విన్నర్ ఉన్నారు కదా. సో సబ్మిటెడ్ ఏ పేపర్ టు కరెంట్ సైన్స్. సో కరెంట్ సైన్స్ ఏం చేసిందంటే, స్ట్రిక్ట్లీ ఇట్ ఫాలోడ్ ద, అంటే దాన్ని రివ్యూయింగ్ పంపించి, రిఫ్రెష్ చేత రివ్యూయింగ్ చేయించి కామెంట్స్ చంద్రశేఖర్కి పంపించింది. Subramania Chandrasekhar, Nobel laureate, and his paper in Current Science, which is మనం మాట్లాడుకున్న parlance లో 5 star కాదు, 1 star or no star జర్నల్ అండి Current Science. 1 impact factor ఉంది. Subramania Chandrasekhar wrote back saying that if you publish my paper as it is, you take it. Otherwise, I will just simply retrieve it. I don't want to publish in Current Science. ఇప్పుడు the predicament is with the editor of the Current Science. What should he do? He is dealing with Subramania Chandrasekhar. Now, ఇలాంటి ఈగోస్, ఇలాంటివి కూడా obligation situations, egos, he did correctly. He got it reviewed by 2 reviewers, peer reviewers తో చేయించాడు. peer reviewing చేయించి రిపోర్ట్స్ ఆయనకి పంపించాడు. So these are the comments on your paper, please incorporate them and revise so that I will publish it. He accepted, but he said that these are the comments and suggestions. Subramania Chandrasekhar wrote back saying that if you publish as it is, word in dictum, word to word, if you publish, you keep this. Otherwise, I will retrieve. Now, how do you react to this? And the scientific journals, they are so corrupted. You do not imagine. You don't know the levels of corruption in scientific journalism.
I read another. There are several very famous researchers who said, no, that's not Alzheimer. It's like not egg and chicken question. It is some tau protein is not in a egg or egg. It's not even a chicken. They said inflammation of brain is the cause for it, and tau protein is a result. Plaques are a result of it. But nobody paid attention to it because he didn't have the top publication. So now everybody is very careful about what is being published in Science and Nature. They're digging up background unless they openly give their primary results to everybody to look at it. They're not accepting papers, or they're not accepting the results of the paper, even if it's published. Okay.